హరహర మహాదేవ సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్ని. ఈరోజు మనం శివతాండవ స్తోత్రము యొక్క 3వ భాగము అనగా 7, 8, 9 శ్లోకములను పరిశీలించబోతున్నాం. అంతకుముందు 2 భాగములు ఆల్రెడీ గడిచినవి. మొదటి భాగంలో 1, 2, 3 శ్లోకాలు, రెండవ భాగంలో 4, 8, 4, 5, 6 శ్లోకాలను చూసాము. దాని కంటిన్యూవేషన్ ఇదనమాట. ఒకవేళ వాటిని ఎవరన్నా చూడకపోతే లింక్లు పైన ఉంటాయండి. ఇది ఒక ప్లేలిస్ట్గా కూడా చేయబడింది, దాంట్లో మీరు చూడగలరు. పైగా ఇందుట్లో ఈ ఛందస్సులు కానీ ఇవి ఏ ఛందస్సులు వాడారని వీటి గురించి కూడా మొదటి భాగంలో డిస్కస్ చేయడం జరిగింది. మొదటి 14 శ్లోకాలు ఒక ఛందస్సులో ఉండి 15వ శ్లోకం వరకు సపరేట్ ఛందస్సులో ఉంటుంది. పంచచామరియను వసంత తిలక అని చెప్పేసి వాటిని ఎట్లా గమనించాలి, వాటి రూల్స్ ఏంటనేవి కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఆ వీడియోలో చూడగలరు. సో ఇప్పుడు మనం ఈరోజు చూడబోయేది 7, 8, 9 శ్లోకాలు అనమాట. అయితే వాటిలోకి వెళ్లే ముందు లాస్ట్ భాగంలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తర్వాత వచ్చింది కామెంట్ల రూపంలో. దాన్ని ఇక్కడ మీకు ఒకసారి చెప్తాను. 4వ శ్లోకంలో ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ఒక ఆయన. సో అది చూస్తే ఒకటి 4వ శ్లోకం చూసామంటే జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణి ప్రభ కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధు ముఖే అని ఉంది కదా. ఇక్కడ కదంబ కుంకుమ ద్రవ అంటే అక్కడ నేను చెప్పింది ఏమిటి అంటే కదంబ పుష్పాల కుంకుమ అంటే ఎర్రని అనమాట. ఎర్రని ద్రవము, ప్రలిప్త అంటే పూయబడిన వధువు వలె అని చెప్పేసి నేను అక్కడ వాడాను అనమాట. అయితే కదంబ అనే దానికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. కదంబ అంటే కదంబ వృక్షము అనుకోవచ్చు, లేకపోతే కదంబ అంటే సంస్కృతంలో గుంపు, ప్రోగు అనే మీనింగ్ కూడా వస్తుందన్నమాట. ఆ మీనింగ్ ప్రకారం చూస్తే జటాభుజంగ పింగళ ఓకే, స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ. ప్రభ అంటే ఆ రేడియన్స్ ఏదైతే ఉందో ఆ వెలుగు ప్రోగు చేయబడినట్లుగా, ఆ మణుల యొక్క వెలుగు ప్రోగు చేయబడినట్లుగా ఉన్న ఎర్రని ద్రవాన్ని అద్దుకున్న వధువు యొక్క ముఖము వలె ఉన్నదని చెప్పేసి కామెంట్లో రామకృష్ణమూర్తి గారు చెప్పారనమాట. సో ఇక్కడ ప్రభ ఈ వధువు యొక్క ముఖమునకు పూసుకున్న కదంబ పూల రసము వంటిది అలాగ ఉంది అని అనుకోవచ్చు. లేదా ఆ వెలుగు యొక్క గుంపు, లేకపోతే ఆ సమూహము, లేకపోతే ఆ ప్రోగు ఎర్రని ద్రవం పూసుకున్న వధువు యొక్క ముఖము వలె ఉన్నదని చెప్పేసి, లేదా ఆ ముఖమునందున అని చెప్పేసి అట్లా కూడా అనుకోవచ్చు. మీరు ఏ పరంగా తీసుకున్నా కానీ అది ఎర్రని ద్రవమే. ఓకే, సో ఆ ఎర్రని ద్రవము పూసుకున్న వధువు యొక్క ముఖమునందు అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు అనమాట. అది మణుల యొక్క ప్రోగు చేయబడిన వెలుగా, లేకపోతే మణుల యొక్క వెలుగు వంటి కదంబ పూల రసమా అంటే అట్లాంటిది కానీ మీరు ఎట్లన్నా అనుకోవచ్చు అనమాట, 2 రకాలుగా. సో కదంబ అంటే ఇక్కడ మనం పూలకు సంబంధించింది అనుకోవాలా, లేకపోతే ఒక సమూహానికి సంబంధించింది అనుకోవాలనేది చాయిస్ మీది. రావణుడు ఏ ఉద్దేశంతో ఇక్కడ చెప్పాడో నాకు తెలియదు, నాకు ఎక్కడా కూడా దొరకలేదన్నమాట. సో ఇది ఈ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఏది కావాలి అని చెప్పేసి మీరే ఎంచుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది ఒకటి మనం గమనించాల్సిన విషయం 4వ శ్లోకంలో. సో ఇంతకు మించి ఇంకొకటి ఏమీ లేదండి. సో ఇది అయిపోతే ఇక మనం ముందుకు వెళ్ళి 7, 8 శ్లోకాలు ఏమని చూద్దాం. అయితే 9వ శ్లోకంలో ఏమిటి అంటే మనకి సీతా కళ్యాణం సినిమాలో, సీతారామ కళ్యాణం సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన అంటే యాక్ట్ చేసినది ఉండిద్ది అనమాట, జయస్తోత్రం అని చెప్పేసి. అందుట్లో 11వ శ్లోకము, 10వ శ్లోకము, 9వ శ్లోకాలు చెప్పడం జరుగుతుంది. చాలా బాగా చెప్తారు అందుట్లో, పాటలో బాగుండేది ఘంటసాల వారిది. సో అది ఇక్కడ మనకి 9వ శ్లోకం రాబోతుంది అనమాట. దాన్ని కూడా మీకు అక్కడ వచ్చినప్పుడు అది అక్కడ ఎట్లా పలికారో దాన్ని కూడా పెడతాను. సో ఇక ఆలస్యం చేయకుండా శ్లోకంలోకి వెళ్దాం. కరాల భాల పట్టిక ధగ 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 జ్వల ధనంజయాహుతి కృత ప్రచండ పంచ సాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ. మొదటిది రెండవది ఒకటే పదం అండి. ఈ మొదటి 2 పాదాలు కూడా ఇదంతా కంటిన్యూవేషనే ఉంటుంది. సో ఇక్కడ జ్వలద్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ గురు శబ్దంతో ఎండ్ అవుతుంది అనమాట.
ఇక్కడ పత్రకాలో చివర లఘు శబ్దంతో ఎండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మనకి తెలిసిందే పాదాంత హ్రస్వం వైకల్పికం అని చెప్పేసి మనం అంతకుముందు చర్చించుకున్నాం. అయితే అలా తీసుకోకపోయినా కానీ దీని తర్వాత పత్రక ప్రకల్పన అని వచ్చింది కాబట్టి ఈ ప్రా అనేది లఘువు అవుతుంది. దాని ముందల అక్షరాన్ని గురువుగా చేస్తుంది అనమాట. సో ఈ కా అనేది గురువు అయిపోతుంది. ఇక్కడ మనకి ఛందస్సు దోషం ఏమీ లేదు. ఇక్కడ మళ్ళీ ప్రత్యేకమైన ప్రొనౌన్సియేషన్స్ అంటే ఈ పంచ అనేది ఎట్లాగే రాస్తారనమాట, సున్నా పెట్టకుండా. ఇది యాక్చువల్గా రాసే విధానం పంచ అని చెప్పేసి చదవాలి. సో ఇంతకన్నా మనకి ప్రత్యేకించి ఇక్కడ చెప్పుకునేది ఏమీ లేదు. ఇక్కడ ధనుంజయ అని కూడా ఉంది కదా, సేమ్ ఇంతేనమాట. మనకి స్పెషల్ ప్రొనౌన్సియేషన్ అంటూ ఏమీ లేదు. ఇక ఇది కాకుండా మనం ఒకసారి ఫాస్ట్గా చెప్పుకోవడం చూస్తే, అంతకుముందు మనం అనుకున్నాం 6 నిమిషాల్లో ఈ స్తోత్రం మొత్తాన్ని కంప్లీట్ చేయాలి ఐడియల్గా చెప్పుకుంటే అని చెప్పేసి. సో 6 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. 15 శ్లోకాలు అంటే ఒక్కొక్క శ్లోకానికి 24 సెకండ్స్ దాకా ఉంటుందన్నమాట. సో 24 సెకండ్స్ అంటే చాలా రీజనబుల్ పేసే. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ యానిమేషన్ ఉంది కదా, ఈ 4 పాదాలు, ఈ యానిమేషన్ దాదాపు ఒక 18-20 సెకండ్స్ పట్టిద్ది అనమాట కంప్లీట్ అవ్వడానికి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో మీరు ఈ అక్షరాలతో పేస్ పెట్టుకున్నారు అంటే మీకు టైం కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇంకా 1 మినిట్ మిగలంగానే దాదాపుగా మీరు కంప్లీట్ చేసేస్తారు. బట్ కొంచెం లీవ్ అప్రాక్సిమేట్లీ మీరు ఈ పేస్ని ఫాలో అవ్వచ్చు. లేదు ఇంకా ఫాస్ట్గా కూడా వెళ్ళాలనుకుంటే ఫాస్ట్గా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఒకసారి ఎప్పట్లాగానే ఫాస్ట్గా కూడా చదివేస్తాను. కరాళ భాల పట్టిక ధగజ్వల ధనంజయాహుతి కృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ. ఇది మనం ఫాస్ట్గా వెళ్తే. సో తర్వాత ఇదే కాకుండా అంతకుముందు లాగానే బాహుబలి థీమ్లో గనక వెళ్ళామంటే అక్కడ మనకు వచ్చింది కదా ఎవడంట సాంగ్లో, ఆ థీమ్లో వెళ్తే కరాల భాల పట్టిక ధగజ్వల ధనంజయాహుతి కృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ. ఇది బాహుబలి థీమ్లో. అంటే సాంగ్లో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అనమాట శ్లోకానికి. బట్ ఇది రఫ్గా, సో మీరు ఎట్లా కూడా వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఓన్ రిథమ్ మీరు చేసుకోవచ్చు అనమాట ఎట్లాగన్నా. ఇది శ్లోకం. ఇప్పుడు శ్లోకం యొక్క పదవిచ్ఛేదన కానీ మీ అర్థాలు కానీ ఎట్లా వస్తాయో చూద్దాం. ఇంతకీ ఈ పంచసాయకం అంటే ఏంటి, ప్రచండ పంచసాయకి అంటే ఏంటి, మన్మధుడి స్టోరీ ఏంటి అనేది అంతకుముందు మనకి 6వ శ్లోకంలో కూడా వచ్చిందనమాట. లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగబా నిపీత పంచసాయకే సో అని చెప్పేసి అక్కడ వచ్చిందనమాట మనకి. ఆ శ్లోకంలో వచ్చిన దానికి ఇక్కడ మనం చూసుకుందాం ఏమొస్తుందా అని చెప్పేసి. సో ఇక ఆలస్యం చేయకుండా దీని మీనింగ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు చూస్తే మనకి పద విభజన ఎట్లా ఉంటుందండి. కరాళ బాల పట్టిక ధగత్ జ్వలత్. ఈ ఇత్తు కాస్త ఈ జ్వాతో కలిసినప్పుడు సంధిపడి ఇది కూడా జకారం అవుతుంది అనమాట. ధగజ్వలత్ అవుతుంది. ఇది దకారం అవుతుంది, తర్వాత ధా వచ్చింది కాబట్టి. సో ధగత్ జ్వలత్ కాస్త జ్వలద్ ధనంజయ అవుతుంది. ధనంజయ ఆహుతి కృత ప్రచండ పంచసాయకే. మనం పంచసాయక అనేది ఇంతకు ముందే చూసామన్నమాట, ఇందాక చెప్పినట్టుగా. లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం అని చెప్పేసి 5 బాణాలు కలిగిన వాడు మన్మథుడు అనమాట. అరవిందము, అశోకము, చూతము, నీలోత్పలము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ 5 బాణాలు కలిగిన వాడు కాబట్టి పంచసాయకుడు అని చెప్పేసి కూడా అంటారు. ధరేంద్ర నందిని కుచ అగ్ర అనమాట. ఇది కలిపేసి కుచాగ్ర అనే పదం వస్తుంది. చిత్ర పత్రక ప్రకల్పన ఏకశిల్పిని త్రిలోచనే, ఇది ఒకటే పదము. రతిహి మమ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం దీని థీమ్లోకి వెళ్తే మెయిన్గా ఇది ఒక్కటే కాన్సెప్ట్ అండి. ప్రథమంగా చెప్పాలి అంటే మమ రతిహి అంటే నాకు ఆనందము అని చెప్పేసి అర్థం అనమాట. దేంట్లో ఆనందము అంటే ఇది 3టిగా డివైడ్ అవుతుంది. ప్రచండ పంచసాయకే, ఏకశిల్పిని, త్రిలోచనే, ఈ 3 అనమాట. ఈ 3టిలో నాకు ఆనందము అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ చూస్తే ప్రచండ పంచసాయకే అంటే ప్రచండుడైన పంచసాయకుని యందు. సో పంచసాయకుడు అంటే మన్మధుడు అని చెప్పేసి మనం చూసాము. సో ఈ
ప్రచండము అంటే ఏంటి ఇంకా మరి? కరాళ ధనంజయ ఆహుతీకృత. ఈయన వెలిగిపోతున్నాడు, దహింపబడుతున్నాడు అనమాట ప్రచండము అంటే. సో ఎక్కడ ఎట్లా జరుగుతుంది అంటే కరాళ ధనంజయ ఆహుతీకృత. ఈ పంచసాయికుడు ఏమయ్యాడంట? కరాళ భయంకరమైన ధనంజయ అగ్ని, ఆహుతి అంటే ఆహుతి చేయబడ్డం అనమాట, ఆహుతీకృత అంటే. సో భయంకరమైన అగ్నికి ఆహుతి చేయబడిన ప్రచండుడైన, ఆహుతి చేయబడిన తర్వాత ప్రచండుడయ్యాడనమాట. ఆ ప్రచండుడైన పంచసాయకుని యందు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత ధగత్ 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 జ్వలత్. సో ఈ అగ్ని ఎలా ఉందంటే భయంకరమైన అగ్ని, ధగ 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 అని జ్వలిస్తుంది. ఆ అగ్ని ఎక్కడ జ్వలిస్తుంది? భాలపట్టిక. సో భాల అంటే పాల భాగము అంటారు అనమాట, నుదురుని. సో ఆ పట్టిక అంటే పలకల్లాగా ఉన్న ఫ్లాట్గా చదునుగా ఉన్న నుదుటి భాగమున ధగ ధగ ధగమని జ్వలిస్తున్న అగ్ని యందు ఆహుతి అయిన పంచసాయకుని యందు నాకు ఆనందం అంటున్నాడు. సో ఈ కథ మనకు అంతకుముందు 6వ శ్లోకంలో కూడా వస్తుంది అనమాట. సో ఏంటంటే అక్కడ నిపీత పంచసాయకం అని, పంచసాయకుడిని పానము చేసిన వాడిని అని చెప్పేసి అక్కడ వచ్చింది. సేమ్ ఇది కూడా అదే సినారియో, కథ డిఫరెంట్ ఫ్రేజింగ్ మొత్తం 7వ శ్లోకంలో. అయితే 7వ శ్లోకం 6వ శ్లోకం పోలిక అంటే కాదు, అది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇందుట్లో ఒక డ్యువాలిటీ కనిపిస్తుంది అనమాట శివతత్వంలో. ఇక్కడ మనం ఈ కథలోకి వెళితే శివపురాణంలో ఉంటుంది ఈ కథ, రుద్ర సంహితలో పార్వతీ ఖండంలో 18, 19వ అధ్యాయాల్లో ఉంటుంది. అంతకుముందు కూడా ఉంటుంది. కథ మెయిన్ ఎసెన్స్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ చూస్తే 18లో మన్మధుడు వస్తాడు శివుణ్ణి మోహింపజేయడానికి అనమాట పార్వతీదేవితోటి. అయితే వచ్చి మొత్తం ఆయన తన బాణాలతోటి చుట్టుపక్కలంతా ప్రేరేపించినప్పుడు మొత్తం అచేతనములు కూడా కామాసక్తులు అవుతాయి. రాళ్ళు గాని ఇవన్నీ కూడా ఆ వసంతంతో నిండిపోతాయి. అయితే శివుడు మాత్రం చెలించడు. ఇక కాముడు అంటే ఎవరు? మన్మథుడికి అర్థం కాదనమాట ఏం చేయాలి, శివుడిని ఎట్లా కదిలించాలి, శివుడికి పార్వతీ పట్ల ఎట్లా ఇంట్రెస్ట్ కల్పించాలి అని చెప్పేసి ఎంత ట్రై చేసినా కానీ ఆయన యోగంలో ఉంటాడు, నిద్రలో తపస్సు చేసుకుంటా, ఆయన చెలించడు. ఇక ట్రై చేస్తాడు, ఏం చేయాలో అర్థం కాకపోతే బాణం పట్టుకుని వేస్తాడు కానీ తగలవన్నమాట ఆయనకి, ఆయన ప్రవేశించలేకపోతాడు. అప్పుడు పార్వతీదేవి వస్తే ఈవిడ అంతకుముందు సతీ అయిన కారణాన ఇంకా బ్రహ్మదేవుని వరం కూడా ఉండడాన ఇన్ని కలిసి పార్వతీదేవి వచ్చినప్పుడు శివుడి తపస్సు ఒక్క క్షణం అట్లా చెలుస్తుందన్నమాట. చెలుస్తుంది. ఇంకా వెంటనే అదే అదననుకొని చెప్పేసి మన్మధుడు బాణం అప్పుడు ఏం చేసి కొడతాడు. కొట్టినప్పుడు ఆ చిన్న గ్యాప్ వల్ల శివుడు కూడా మన్మథ మాయలో పడతాడనమాట. పడి ఇక పార్వతీదేవి వచ్చినప్పుడు పార్వతీదేవితోటి మాట్లాడడము, ఆవిడ్ని పొగడ్డము, ఆవిడ్ని పొగిడి రకరకాలుగా వర్ణించి తర్వాత ఆమెని టచ్ చేద్దాం అనుకుంటాడు. హ్యాండ్ని టచ్ చేద్దాం అనుకున్నప్పుడు సడన్ గా ఒక్కసారిగా రియలైజేషన్ వచ్చింది అనమాట. బ్రహ్మవరం అక్కడితోటి కంప్లీట్ అయిపోద్ది. పార్వతీదేవికి ఇచ్చిన వరము కంప్లీట్ అయిపోయి ఇంకా వెంటనే ఈయన అక్కడి నుంచి తేరుకుంటాడు. తేరుకొని ఇంకా దూరంగా పెట్టేస్తాడు పార్వతీదేవిని. సో ఇట్లా పార్వతీదేవిని వెంటనే ఇంకా టచ్ చేయకుండా దూరంగా పెట్టేసి అప్పుడు అనుకుంటాడు అనమాట. ఇక్కడ శ్లోకం చూస్తే 18వ అధ్యాయం 44వ శ్లోకంలో ఈశ్వరోహం యదీచ్ఛేయం పరాంగస్పర్శనం ఖలు. ఈశ్వరుడినైన నాకే ఇంకొకళ్ళని టచ్ చేయాలి అని అనిపించింది. తర్హి ఇక కోన్యో క్షమ క్షుద్ర కిం కిం నైవ కరిష్యతి అని చెప్పేసి, నాకే ఒక్క క్షణం ఇట్లా ఈ ఏమరపాటు వల్ల ఇది జరిగితే తర్వాత ఇంకా క్షమ అంటే ఎట్లా చెప్పాలి, సాధువులు లేకపోతే కొంచెం సబ్మిసివ్ బిహేవియర్ ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు అంటే కొంచెం అణకుతోటి ఉండేవాళ్ళు, వాళ్ళు క్షుద్ర ఇంకంటే అల్పులు గాని కొంచెం లేకపోతే నీచ స్వభావం గాని ఇట్లా ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు ఇంకా ఈ మన్మథమాయలో పడి ఇంకేం చేయగలరు, వాళ్ళు ఇంకేం చేయకుండా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ అనుకుంటాడు అనమాట. ఇంత జరిగిపోయింది కదా అని చెప్పేసి. సో ఆ పవర్ని అర్థం చేసుకున్న తర్వాత చాప్టర్ అయిపోతుంది. ఇది 44 తర్వాత ఇంకో 2-3 శ్లోకాలు ఏమో ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ 19వ చాప్టర్లో అసలు ఏం జరిగింది అని చెప్పేసి మొత్తం తేరిపార చూస్తూ ఉంటాడు, ఇట్లా ఎందుకు జరిగింది అని చెప్పేసి. చూస్తుంటే పక్కన 7వ శ్లోకంలో వామభాగే స్థితం కామం దదర్శాకృష్ట బాణకం స్వశరం క్షేప్తుకామం హి గర్వితం మూఢచేతసం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఎడం వైపున చూస్తాడనమాట. ఆ రతీదేవి ఉంటుంది, కాముడు అంటే మన్మధుడు కూడా ఉంటాడు, బాణం పట్టుకొని రెడీగా ఉంటాడు ఇంకో బాణం వేద్దామని.
ఆల్రెడీ వేశాడు, తగిలింది. అయితే ఇంకొక బాణం వేద్దామని కూడా రెడీగా ఉంటాడు అనమాట, ఇంకా లోపలికి దించేద్దాము అని చెప్పేసి. అది చూసినప్పుడు సో వామభాగి అంటే ఎడం వైపున, స్థితం అంటే స్థితమై ఉన్న, కామం అంటే కాముణ్ణి, దదర్శ అంటే చూసి ఎట్లా ఉన్నాడంటే ఈయన చూడడానికి అకృష్ట బాణం వేయడానికి రెడీగా ఉన్నాడు. సో వేశాడు ఆ బాణం, ఇంకా మళ్ళీ పట్టుకుని ఉన్నాడు అనమాట, స్వశరం క్షేప్తు కామం అని చెప్పేసి, మళ్ళీ ఇంకోటి వేద్దామని. ఇదంతా కాదు ప్రాబ్లం. తర్వాత ఏంటంటే ఆయనలో శివుణ్ణి పార్వతిని కలపాలని కాకుండా కొంచెం గర్వం కూడా ఉంది. అక్కడ చెప్తున్నాడు గర్వితం మూఢ చేతసం అని చెప్పేసి. కాముడు కూడా ఆహా బాణం వేశాననే లెక్కలో కొంచెం మూఢత్వంలోకి వెళ్ళి యారగెంట్ అవుతాడు. అది చూస్తాడు, వెంటనే ఇంకా కోపం వచ్చింది అనమాట. సో అప్పుడు ఏమైంది అంటే ఇక ఈయన బాణం వేస్తాడు, అర్థమైపోయింది ఏదో తేడాగా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి. అయితే బభూవా మోఘవస్త్రం తు మోఘం తత్పరమాత్మని అని చెప్పేసి. సో ఆ పరమాత్మ ఎందు ఇంకైనా రియలైజేషన్ వచ్చిన తర్వాత మన్మధుడు బాణం వేస్తే అది అమోఘమైన అస్త్రం అనమాట, అంటే కొంచెం తప్పని అస్త్రం, అనివార్యమైన అస్త్రం. అంటే అది కాస్త అమోఘము కాస్త మోఘం అయిపోతుంది. తర్వాత సమశామ్యత తతస్తస్మిన్ సంక్రుద్ధే పరమేశ్వరే. సో అక్కడ ఆ కోపంలో ఉన్న పరమేశ్వరునిలో ఈ అస్త్రము కాస్త కూడా అక్కడికక్కడ శమించిపోయిందనమాట, సమసిపోయింది. వెంటనే ఇక్కడికి అర్థమైపోద్ది ఇంకా కాముడికి, అర్రెర్రె ఏదో చేశానని చెప్పేసి, మొత్తం తేడాబడిపోయింది సిచ్యువేషన్ అని చెప్పి ఇక భయంతో వణికిపోతా ఉంటాడు. అప్పుడు దేవతలందరూ వస్తారు, మరుత్తులు కానీ వీళ్ళందరూ వచ్చి శివుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు వెంటనే లలాట మధ్యగా తస్మాత్ వహిని ధృత సంభవ. సో అప్పుడు లలాట మధ్యము నుంచి, సో అప్పుడు అనమాట సడన్ గా వహిని ధృత సంభవ అంటే వేగంగా పుట్టిందనమాట, ఇన్స్టంటేనియస్ గా ఆ నుదుటి దగ్గర నుంచి పుట్టిన అగ్ని జాజ్వలోర్ధ్వ శిఖో దీప్త ప్రళయాగ్ని సమప్రభ. సో ప్రళయాగ్నిలాగా వెలిగిపోతూ సో పైకి ఎగసి పడుతూ వస్తుందనమాట. వచ్చి తర్వాత భస్మసాత్ కృతవాన్ సాధో మథనం తావదేవహి. సో అప్పటికప్పుడు ఈ మదనుడిని భస్మం చేసేస్తుంది అనమాట. సో చేసేసింది ఎప్పుడంట, ఇక్కడ పక్కన యావచ్చ మరుతాం వాచహ, మిగతా మరుతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పేలోపే ఏమని, క్షమ్యతాం క్షమ్యతాం ఇది, క్షమా అని వీళ్ళు అనేలోపే వచ్చి మొత్తం మన్మధుడిని భస్మం చేసేస్తుంది అనమాట. ఇది అక్కడిది స్టోరీ. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీన్ని తీసుకొని చదువుకోవచ్చు. రుద్ర సంహిత పార్వతీ ఖండము 9వ అధ్యాయం అనమాట. ఆ తర్వాత మళ్ళీ మన్మధుడిని తిరిగి బతికిస్తాడు. బతికిచ్చి తర్వాత నీకు కొంతకాలం శరీరం లేకుండా ఉంటావు, తర్వాత నీకు శరీరం వస్తుందని చెప్పేసి అంటాడు. ఇదంతా తర్వాత ఇంకా మిగతాదంతా పురాణంలో ఉంటుందన్నమాట. సో ఇది ప్రచండ పంచసాయకే మమరతి అంటే కామాన్ని కూడా దగ్ధం చేసినవాడు అని చెప్పేసి శివుణ్ణి ఎందుకంటారు అనమాట. సో ఇది ఫస్ట్ హాఫ్. అయితే ఆ తర్వాత హాఫ్లో ఏకశిల్పిని అని చెప్పేసి అంటున్నాడు. ఏకశిల్పిని అంటే ఏకైక చిత్రకారుని ఎందు, శిల్పిని అంటే చిత్రకారుడు అని చెప్పేసి అనుకోవచ్చు, లేకపోతే సృష్టి చేయువాడు అని కూడా అనుకోవచ్చు అనమాట. 2 రకాలుగా మీనింగులు తీసుకోవచ్చు. ఎక్కడ అంటే సృష్టి ఎట్లాగంటే ప్రకల్పన, రచిస్తున్నాడు అనమాట. ఏంటి అంటే రచన అంటే సృష్టి చేయడమా లేకపోతే రచించడమా ఏదన్నా అనుకోవచ్చు. ఎక్కడ కుచాగ్ర చిత్రపత్రక, కుచము అంటే స్తనాలు అనమాట, కుచముల పైన ఉన్న చిత్రపత్రకము అంటే పలుచని రేకు వంటి పొర అంటారు. సో మనం ఇప్పుడు శాండల్ పేస్ట్ గానీ ఏమన్నా పూసుకున్నాం అనుకోండి చర్మం మీద, అది ఒక పల్సని రేకులాగా అప్లై అయిపోతుంది మన స్కిన్ మీద. సో అట్లా స్త్రీలకి మకరికా పత్రము అని చెప్పేసి ఇట్లా అంటా ఉంటారు. వాళ్ళు ఏంటంటే లత్తుకుతోటి కానీ లేకపోతే శాండల్ పేస్ట్ తోటి కానీ చందనంతో కానీ వీటితోటి తీసుకొని రాసుకుంటా ఉంటారు, బొగ్గల మీద, ముఖముల మీద, సో చేతుల మీద కానివ్వండి, స్తనాల మీద కూడా రాసుకుంటారు. సో ఇట్లా రాసుకుంటారు కదా, ఇలా ఆయన కూడా పార్వతీదేవితోటి చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పాడు. అది సో ఇలా ఈ ఏకశిల్పిని ఇంకా చెప్పలేదు కదా. కుచాగ్ర చిత్రపత్రకం ఎక్కడ అంటే ధరాధరేంద్ర నందిని. ధరాధరం అంటే పర్వతం అన్నమాట, గిరిరాజు యొక్క కూతురు. సో మనకి ఇక్కడ 2 రకాలుగా మీనింగులు తీసుకోవచ్చు. ఒకటి, శివుడు తన భార్య పార్వతితోటి రొమాన్స్ చేస్తున్నాడు ఇక్కడ, ఇది ఒకటి తీసుకోవచ్చు. లేకపోతే శివుడు అంటే ఈశ్వరుడు శక్తి అంటే ప్రకృతి, సో శివము ప్రకృతి ఈ 2 కలిసి కూడా సృష్టి చేస్తాయి అనే మీనింగ్ లో కూడా చెప్పాడు. మనం మొదటి హాఫ్ లో చూస్తే
మన్మధుడు ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటే ఈయన ఇన్వాల్వ్ కాకుండా సపరేట్గా తనకు తాను యోగ నిద్రలో ఉంటాడనమాట. ఇన్వాల్వ్ కాకుండా చలనం ఉండదు ఆయనకి. సో నిశ్చల తత్వాన్ని అక్కడ చూపించాడు మొదటి హాఫ్లో. సెకండ్ హాఫ్లో ఎంగేజ్మెంట్ని చూపించాడు అనమాట క్రియేషన్లో. మొదటి హాఫ్లో సెక్స్ కానీ లేకపోతే ఇలాంటి థాట్స్ అన్నిటికీ కంప్లీట్లీ అన్టచ్డ్గా ఉన్నది చూపించాడు. సెకండ్ హాఫ్లో పార్వతీదేవితోటి ఇక్కడ రొమాంటిక్ అఫైర్ అంటే లిటరల్లీ సెక్షువల్గా చెప్పలేదు, బట్ ఏంటంటే ప్లేఫుల్ స్పోర్ట్ని చూపించాడు అనమాట ఇక్కడ. సో శివుని యొక్క తత్వాలు రెండింటిని ఇక్కడ మనకి ఒకటే శ్లోకంలో ఇమిచ్చాడు. ఆయన ఒక యోగ స్థితిని, ఇంకోటి యువతల వైపు భోగ స్థితిని, రెండింటిని ఒకే శ్లోకంలో ఇమిడ్చాడు అనమాట తీసుకొచ్చేసి. తర్వాత నెక్స్ట్ది త్రిలోచనే. త్రిలోచనే అంటే త్రిలోచన ఎందు అంటే 3 కన్నులు ఉన్నవాని ఎందు అని చెప్పేసి. సో ఈ విధంగా మనకి మమరతి ఎందుట్లో అంటే ప్రచండ పంచసాయకే ఏకశిల్పిని త్రిలోచనే, ఈ 3 విధాలుగా అంటున్నాడు. సో త్రిలోచనం అంటే తెలిసిందే కదా, 2 కన్నులు, అది కాకుండా 3వ నేత్రము అని చెప్పేసి. సో ఇట్లా డ్యువాలిటీని చూపిస్తున్నాడు అనమాట. సపరేటెడ్గా ఉండడము, అట్లాగే ఇన్వాల్వ్డ్గా ఉండడం కూడా, రెండింటిని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు, 2 రకాల స్థితుల్ని కూడా. ఇది 7వ శ్లోకము. ఇప్పుడు 8వ శ్లోకానికి వెళ్ళి చూద్దాం. నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూనిషీధిని తమః ప్రబంధ బద్ధ కంధరః నిలింప నిర్ఝరీధరస్తనోతు కృత్తి సింధురః కళానిధాన బంధుర శ్రియం జగద్ధురంధరః. ఇక్కడ మనకి ఒకటే గమనించుకోవాల్సింది, పైన 2వ పాదములో కుహూనిషీధిని తమః ప్రబంధ, విసర్గకు పక్కన పా వస్తే తమహ అనకుండా తమఫ్ అని చెప్పేసి చదవాలి. సో తమః ప్రబంధ బద్ధ కంధరః అని చెప్పేసి ఇది ఒకటి మనం గమనించుకోవాలి. కింద కూడా మీకు రాశాను. సో ఇంతకుమించి మనం గమనించేదంటూ ఏం లేదు. ఇప్పుడు మనం ఫాస్ట్గా చూస్తే నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూనిషీధిని తమః ప్రబంధ బద్ధ కంధరః నిలంప నిర్జరీధర స్తనోతు కృత్తి సింధుర కళానిదాన బంధుర శ్రియం జగద్ధురంధరః. మనం ఫాస్ట్గా వెళ్తే. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ మూవీ రథంలో వెళ్ళాం అనుకోండి, బాహుబలి రథంలో నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూనిషీధిని తమః ప్రబంధ బద్ధ కంధరః నిలింప నిర్ఝరీధరస్తనోతు కృత్తి సింధురః కళానిధాన బంధుర శ్రియం జగద్ధురంధరః. ఇది బాహుబలి రథం. ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క పదవిచ్ఛేదన అర్థం ఏంటో చూద్దాం. నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహు నిషీధిని తమః ప్రబంధ బద్ధ కంధరః నిలింప నిర్ఝరీ ధరః తనోతు కృత్తి సింధురః కళా నిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః. సో కళా నిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః, ఇది థీమ్ మొత్తం. సో ఇందుట్లో మెయిన్ మనకి ఫండమెంటల్ ఎక్కడుంది అంటే శ్రియం తనోతు అంటే శ్రియము, శ్రీని, ఐశ్వర్యమును, తనోతు విస్తరింపజేయునుగాక. ఎవరు? బద్ధ కందరః నిలింప నిర్జరి ధరః కృత్తి సింధురః కళానిధాన బంధురః జగద్ధురంధరః. మొత్తం 5 అన్నమాట. 5గురిని అడుగుతున్నాడు ఈయన చేయొచ్చని, లేకపోతే ఒక్క వ్యక్తి యొక్క 5 క్వాలిటీస్ని చెప్తున్నాడు. బద్ధ కందరః అంటే బంధింపబడిన కంఠము గలవాడు. కంఠము బంధింపబడింది దేని చేత? కుహు నిషీధిని తమః ప్రబంధ. కుహు అంటే అమావాస్య అన్నమాట. అమావాస్య రాత్రి యొక్క నిషీధిని అంటే రాత్రి, నిషీధి. అమావాస్య రాత్రి యొక్క తమః చీకటి, ప్రబంధము అంటే ఒకదాని తర్వాత ఒకటి పేనుకొని ఉందన్నమాట. కంటిన్యూస్గా ఒక తాడు ఎట్లా ఫైబర్ తర్వాత ఫైబర్ కలిపితే ఒక తాడు పేనుతారో అట్లాగా ఎడతెగని ఒక కట్టులాగా ఉన్న బంధింపబడింది అనమాట ఆ కంఠము చేత. ఒక కట్టులాగా బంధించేసింది చీకటి అనేది, అమావాస్య లాంటి చీకటి. ఇది ఎట్లా ఉంది అంటే దుర్ధర స్ఫురత్, భరింపరాని. సో భరింపరానట్టి లేకపోతే ధరింపరానట్టి ప్రకాశం అనమాట. చీకటి అది భరించలేనంత ప్రకాశం లాంటిది అది.
చీకటికి ప్రకాశం ఉండదండి, కాకపోతే ఇక్కడ అట్లా ఎంఫసైజ్ చేసి చెప్తున్నాడు అనమాట అలంకారంగా. నవీన మేఘ మండలి నిరుద్ధ. నవీన మేఘ అంటే క్రొత్త మేఘం అనమాట, అప్పుడప్పుడే పుట్టింది. సో థండర్ గాని అది ఇంకా లేదు. సో ఆ క్రొత్త మేఘాలు ఉన్నప్పుడు ఏంటంటే థండర్ లేకపోయేసరికి, మెరుపులు గాని ఇవి లేకపోతే మనకి బాగా చీకటిగా ఉంటుంది కింద. సో అట్లా అమావాస్య రాత్రి పూట అట్లాంటి చీకటి, ఏమీ లేకుండా అసలు వెలుతురే లేనిటువంటి చీకటి అనమాట. అలాంటి చీకటి చేత బంధింపబడిన కంఠము గలవాడు. సో నల్లగా మచ్చ ఉంటుందంటారు కదా, గరళ కంఠుడు అని చెప్పేసి అంటారు. ఆ విశేషణాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట, ఇట్లా వర్ణిస్తా. నెక్స్ట్ నిలింప నిర్ఝరి ధరహ. నిలింప అంటే చెప్పాను, దేవతల్ని నిలింప అంటారు. సో నిలింప నిర్ఝరి, నిర్ఝరి అంటే ప్రవహించేది నది. దేవతల నది ఎవరు? దేవగంగ అనమాట. సో దేవ నదిని ధరహ అంటే ధరించినవాడు. కృత్తి సింధురహ. కృత్తి సింధురహ అంటే సింధురము అంటే ఏనుగు, కృత్తి అంటే తోలనమాట. ఏనుగు తోలుని ధరించినవాడు. మనం అంతకుముందు చూసాము గజాసురుడి గురించిన స్టోరీలో లాస్ట్ భాగంలో. సో నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అవుద్ది ఇది. ఇంకా కొన్ని ఎక్స్ట్రా థీమ్స్ కూడా నెక్స్ట్ 9వ శ్లోకంలో వస్తాయి. కళానిధాన బంధురహ అంటే కళానిధి అనేది చంద్రుడి పేరు అనమాట. సో ఆ చంద్రునికి బంధురము అంటే ఎట్లా, చంద్రుడిని మకుటముగా ధరించినవాడు అని చెప్పేసి, అంటే పైన కిరీటంలా పెట్టుకుంటాడు కదా తల మీద, అందుకని చెప్పేసి కళానిధాన బంధురహ, చంద్రుడు కిరీటముగా కలవాడు అని చెప్పి. జగత్ ధురంధరహ అంటే జగత్తు యొక్క, ధుర అంటే భారము, ఆ ధురంధరుడు అంటే భారమును వహించువాడు. జగద్ధురంధరహ అంటే లోకభారమును వహించువాడు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో ఈ 5 లక్షణాలను శివుడికి చెప్తూ, ఇతడు నా ఐశ్వర్యమును విస్తరింపజేయునుగాక అని చెప్పేసి అంటున్నాడు అనమాట. తనోతు శ్రియం అని చెప్పేసి. ఎవరు? బద్ధకంధర, నిలింప నిర్ఝరీధర, కృత్తి సింధుర, కళానిధాన బంధుర, జగద్దురంధర అని చెప్పేసి. సో ఈ 5 లక్షణాలు అని చెప్తున్నాడు అనమాట శివునికి. దీని తర్వాత మనకి నెక్స్ట్ ఈ కృత్తి సింధురహ మనకి అంతకుముందు వచ్చింది, ఇప్పుడు ధరించడం రాదు కానీ ఈ సింధురహ గజాసురుడిని ఇంకా మిగతా వాళ్ళని అంతం చేసిన వాడు, అంతము చేయవాడు అని చెప్పేసి ఈ 9వ శ్లోకంలో, ఆ తర్వాత 10వ శ్లోకంలో కూడా వస్తాయి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం 9వ శ్లోకానికి వెళ్దాం. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠ కందలీ రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంత కచ్చిదం భజే. ఇది ఇందులో స్పెషల్గా అంటూ ఏమీ లేవు మనం చెప్పుకోవడానికి ప్రొనౌన్సియేషన్స్. ఇక ఫాస్ట్గా వెళ్తే ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమ ప్రభా బలంబి కంఠ కందలీ రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదాంతకచ్ఛిదం తమంత కచ్చిదం భజే. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒత్తుదా అనేది ఇక్కడే వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఒత్తుదా దగ్గర మిగతావన్నీ కూడా మామూలు దాలే. ఈ చకారానికి ఒత్తు చా ఉంటాయి అన్నమాట. స్మరచ్ పురచ్ అనేదానికి ఛిదం అనేదన్నమాట. ఈ ఛీ తర్వాత ఒత్తు ధా రాకుండా చూసుకోండి ప్రొనౌన్సియేషన్. ఇవన్నీ మామూలు దాలే ఉంటాయి అనమాట. ఈ ఒక్క చోటే ధా వస్తుంది, మిగతావన్నీ కూడా మామూలు దాలేనమాట. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ మామూలు దా ఉంటుంది, ఇవన్నీ ఒత్తు దాలు, ఇక్కడ ఒత్తు ఠా ఉంటుంది అనమాట. మీరు గమనించాల్సింది. ఇంకా బాహుబలి రథంకి వచ్చామంటే ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంత కచ్చిదం భజే. ఇదనమాట. సో ఇంతేకాకుండా మనకి ఈ శ్లోకము సీతారామ కళ్యాణం సినిమాలో జయస్తోత్రంలో ఒకటి అనమాట. 3 శ్లోకాలు ఉంటాయి. అందులో రావణుడు కైలాసాన్ని ఎత్తుతా కోపంలో కానీ లేకపోతే భక్తితో కోపం ఏదో ఒకటి అనుకోండి ఆర్ద్రతలో పాడతాడనమాట. ఇది 3వది. సో 11 మొదట వచ్చింది, 10 తర్వాత వస్తుంది. ఏంటంటే జయత్వద భ్రవిభ్రమద్భ్రమద్భుజంగమశ్వసద్ అని చెప్పేసి వస్తుంది కదా, అదనమాట.
సో ఇప్పుడు ఆ రిథమ్ చూసుకుంటే ఇక్కడ నేను నా దాంతో పాటు కుదిరితే ఆ ట్రాక్ కూడా పెడతానమాట ప్యారలల్గా. సో మీకు అది కూడా అర్థమవుతుంది. అందుట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి, నేను చెక్ చేశాను. ఆ సాంగ్లో ఉన్న లిరిక్స్లో తేడా ఉండిద్ది అనమాట. ఈ శ్లోకానికి అక్కడ దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది తప్పని నా అభిప్రాయము. సో ఒకవేళ ఏమో నాకు తెలియదండి, నేను చాలా సోర్సుల్లో వెతికినాక అది తప్పు ఆ పాటలో ఉంది. సో అది గమనించగలరన్నమాట. ఇక్కడ నేను చెప్పేదానికి కానీ అక్కడ ఆ పాటలో వచ్చేదానికి కానీ చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక సీతారామ కళ్యాణంలో ఘంటసాల వారి రిథంలో చూసాము అనుకుంటే ఎలా ఉంటుందంటే ఇదే శ్లోకము అక్కడ పాడేది. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభా వలంబి కంఠ కందలీరుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే. అది అలా ఉంటుంది. సో దాన్ని తప్పితే క్షమించగలరు. సో అయితే మాత్రం అందుట్లో ఆయన మధ్యట అన్నాడు, ఇంకా తర్వాత గజచ్చిఖ అని చెప్పేసి అన్నాడు అనమాట. చిదాంధ ఖచ్చితం ఇక్కడ రావాల్సింది. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి తీసేస్తే ఇంకా ఓకే ఫైన్. కానీ వినడానికి చాలా బాగుండిద్దండి. మీరు శంకర మహాదేవన్ గారు పాడింది ఉంది, ఇందుట్లో రకరకాల వల్ల రెండిషన్స్ ఉన్నాయి. మీరు బాహుబలి రిథంలో కూడా తీసుకోవచ్చు, లేదు ఇంకా బాగా ఉద్వేగంతో ఆ ఫోర్స్ తోటి కావాలి అంటే జయస్తోత్రంలో ఉండేది సీతారామ కళ్యాణం సినిమాలో ఉన్న రిథంని తీసుకుంటే అది ఇంకొంచెం బాగా ఫోర్స్ తోటి కూడుకొని ఉండిద్ది అనమాట. బాగా టూ ఎమోషన్, చాలా ఎమోషన్ తోటి కూడి ఉంటుంది. ఏది కావాలనేది మీరు తీసుకోవచ్చు. ఒకటేనండి, మీరు ఏది తీసుకున్నా కూడా ఇదంతా ఒక ఛందస్సుని ఫాలో అవుతుంది కాబట్టి మీరు అదే రిథంని అన్ని శ్లోకాలకి అప్లై చేయొచ్చు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఏ రిథం అన్నా కూడా అదే శ్లోకానికి వచ్చేస్తుంది అనమాట. అది ఇబ్బంది లేదు, మనకి ఛందస్సు ఫాలో అవుతుంది కాబట్టి. ఇంకా లేట్ చేయకుండా దీని పదవిచ్ఛేదంలోకి వెళ్ళి అసలు ఈ మీనింగ్స్ కానీ ఇవన్నీ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఫండమెంటల్గా మనకి అంటే ముందు విచ్ఛేదం చూద్దాము. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభ అవలంబి. సో ఇక్కడ ప్రభావలంబి అయిపోయింది అనమాట, కలిసిపోయి. కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం. స్మరచ్ఛిదం కాస్త స్మరత్ ఛిదం, పురచ్ఛిదం కాస్త పురత్ ఛిదం. ఇదంతా సంధి ప్రయోగం అండి, తకారం ఉంది కాబట్టి ఇది చివరిలో చకారం అయిపోతుంది అనమాట. భవత్ ఛిదం కాస్త భవత్ ఛిదం అవుతుంది. మఖత్ ఛిదం కాస్త మఖత్ ఛిదం అవుతుంది. గజచ్ఛిద అంధకత్ ఛిదం, ఇక్కడ అంధకచ్చిదం అవుతుంది కదా, అది అంధకత్ ఛిదం అనమాట. తమంతకచ్చిదం భజే అని ఉంది కదా, తం అంతకచ్చిదం భజే. ఇది ఈ తమ్ అనేది సపరేట్ అనమాట. మనకి ఇక్కడ ఫండమెంటల్ థీమ్ అయితే ఒకటే, సింపుల్ది, తమ్ భజే ఇక్కడ ఉంది కదా. ఈ తమ్ భజే అనేది ఫండమెంటల్ థీమ్ అనమాట. అంటే అతడిని పూజిస్తున్నాను. తమ్ అంటే ఇది కర్మపదం అనమాట. అతడిని పూజిస్తున్నాను. ఎవరు ఇంతకే అతడు? ఇది చాలా లేయర్లుగా డివైడ్ అయి ఉండిద్ది అనమాట. ఈ శ్లోకము దీని తర్వాత శ్లోకంలో కూడా సేమ్ ఇదే కథ, చిన్న డిఫరెన్స్ తోటి కింద శ్లోకాలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి మనం చూస్తే. సో ఏమేమంటున్నాడు? కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిద అంధకచ్ఛిద అంతకచ్ఛిద. సో డిఫరెన్స్లు అన్నమాట. అంధకచ్ఛిద అంతకచ్ఛిద, ఇది కూడా ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ కూడా గమనించండి. చిన్న చిన్నవి ఏంటనేది అర్థంలో చూస్తే మనకి అర్థమైపోతుంది అనమాట. కన్ఫ్యూజింగ్ ఏముంటుందండి. కందలి రుచి ప్రబద్ధ కంధరం అంటే కందలి అరటి బోధ అంటే అరటి చెట్టు బోధే ఉండిద్ది కదా, బాగా థిక్గా ఒక సిలిండర్ లాగా ఒక పిల్లర్ లాగా, అలాంటి ఆ రీతి. రుచి అంటే ఆ రీతిని ఉన్న, ప్రబద్ధ అంటే బంధింపబడిన, లేకపోతే అలంకరణ కూడా ఒక రకమైన బంధనమే. మనం పూలు వేసుకున్నాం అనుకోండి, జడకు కానీ చేతులకు కానీ పూలతోటి బంధించినాం అనమాట. సో ఆ మీనింగ్లో చెప్తున్నారు. లిటరల్గా ఇంప్రెజెంట్ చేశామని కాదు, జైల్లో వేసినట్టుగా. సో అలంకరించిన అనే మీనింగ్లో తీసుకోవచ్చు అనమాట. సో అరటి బోధ రీతి బంధింపబడిన లేకపోతే అలంకరింపబడిన కంధరము మెడ గలవాడిని. సో శివుని మెడకి ఏముండిద్ది చుట్టూరా బంధించినట్లుగా? అవలంబి కంఠ అంటే ఆశ్రయించిన కంఠము గల, ఈయన మెడ బంధింపబడింది అనమాట. ఈ మెడను కూడా ఆశ్రయించి ఉంది. ఏం ఆశ్రయించి ఉంది? ప్రపంచ కాళిమ ప్రభ, ప్రపంచము
యొక్క నల్లటి వెలుగు. వెలుగు అంటే వెలుగు నల్లగా ఉండదండి, కాకపోతే ఆ బ్లాక్నెస్ ఎలా ఉందంటే ఆ టూ మచ్ బ్లాక్నెస్ కాస్త అది కూడా ఒక వెలుగు అన్నట్లుగా ఉందన్నమాట ఇక్కడ చెప్తుంది. అట్లా చెప్తున్నారు ఇందాక శ్లోకంలో లాగానే ఇక్కడ కూడా చీకటిని ఎంఫసైజ్ చేస్తున్నాడు అనమాట. ఏంటిది ఇంకా ఈ ప్రపంచం ఎలా ఉంది? ప్రఫుల్ల నీల పంకజ అని చెప్పేసి చెప్తున్నాడు. వికసించిన, ప్రఫుల్లము అంటే వికసించినది, వికసించిన నల్ల కలువ వంటిదైన ప్రపంచపు నల్లటి వెలుగు, అది ఆశ్రయించిన కంఠము. ఇందాక గరళ కంఠుడు అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంకొంచెం డిఫరెన్స్గా చెప్పాడు అనమాట. అక్కడ కుహూ నిషీధిని తమ ప్రబంధబద్ధ కందరం అని చెప్పేసి అక్కడ వాడాడు ఆ 8వ శ్లోకంలో. ఇక్కడ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమ ప్రభ వలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కందరం అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. సో అక్కడ కుహూ నిషీధిని తమ అనేది ఆ చీకటి బంధించింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ ప్రపంచపు నల్లటి వెలుగు, నల్ల కలువు వంటి వెలుగు, అది ఆశ్రయించింది ఆ కంఠము కలవాడిని, అతడిని నేను పూజిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత స్మరత్ చిదం. స్మరత్ అంటే తెలిసింది కదా మనకి, స్మరుణ్ణి ఛేదించువాడిని. చిదం అంటే ఛేదించడం అనమాట. ఛేదించడం అంటే సపరేట్ చేయడం, అంటే డివైడ్ చేయడం, కోసివేయడం, నరకడం, ఛిద్రము చేయడం కానివ్వండి, చంపడం కానివ్వండి, అంతము చేయడము, ఏదన్నా అనుకోండి మొత్తానికి మీరు. సో ఆ మీనింగ్లో అనమాట, డిఫీట్ చేయడం సింపుల్గా చెప్పాలి అంటే. స్మరచ్ఛేదం, స్మరుని మన్మథుడిని ఛేదించువాడిని. పురచ్ఛేదం, త్రిపురాసులు అనమాట. పురత్ అంటే సో తర్వాత వీళ్ళు మళ్ళీ గణాలు అవుతారు అనమాట, శివగణాలే అవుతారు. సో త్రిపురాసులను ఛేదించువాడిని. తర్వాత భవచ్ఛేదం, సంసారమును ఛేదించువాడిని. హరుడు అనేది శివుడిని ఎందుకంటే చివరిలో మొత్తం హరించి వేస్తాడు కాబట్టి, లయం చేసేస్తాడు మొత్తం సృష్టిని. లయకారుడు కాబట్టి మొత్తం సంసారం అంతటిని కూడా తిరిగి తనలోనే లయం చేసుకుంటాడు అనమాట. సంసారము అంటే భవము అని ఇంకొక పేరు. సో భవచ్ఛేదము అంటే సంసారమునే ఛేదించువాడు. ఈ సంసారాన్ని ఎవరన్నా తరించాలన్నా కానీ ఈయనే దారి అని చెప్పేసి కూడా అంటారనమాట. సో అందుకని చెప్పేసి భవచ్ఛేదం, ఆ సంసారమును ఛేదించువాడిని నేను పూజిస్తున్నాను అని రావణుడు అంటున్నాడు. మఖచ్ఛేదం, మఖ అంటే యజ్ఞము, యజ్ఞాన్ని కూడా ఛేదించాడు అనమాట. ఏ యజ్ఞాన్ని ఛేదించాడు? అహంకారంతో చేసిన యజ్ఞాన్ని ఛేదించాడు. సో మీరు యజ్ఞాలు చేసినా కానీ అహంకారంతో చేయకూడదు. అహంకారంతో చేస్తే ఏదన్నా మంచి యజ్ఞం కూడా మీ నాశనానికే దారితీస్తుంది అని ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. దక్షుడు అందరినీ పిలిచి శివుణ్ణి పిలవకుండా అదొక అహంకారంతో చేస్తాడనమాట. సో ఆ యజ్ఞాన్ని నాశనం చేశాడు శివుడు. అందుకని చెప్పేసి మఖత్ ఛేదం అని చెప్పేసి అంటున్నాడు. అంటే యజ్ఞమును, ఏ యజ్ఞాన్ని? దక్ష యజ్ఞాన్ని ఛేదించువాడిని అని చెప్పేసి. ఏ యజ్ఞాన్ని పడితే ఆ యజ్ఞాన్ని నాశనం చేస్తాడని కదండి, అహంకారంతో చేసిన యజ్ఞాన్ని ఇక్కడ నాశనం చేశాడు. తర్వాత గజచ్ఛిద, చిదం అని చెప్పేసి అనాలి, లేకపోతే ఎక్స్ట్రా వర్డ్ యాడ్ చేశారు కాబట్టి గజచ్ఛిద అనేది రూట్ వర్డ్ అనమాట. ఆ రూట్ వర్డ్ కాస్త అంధకచ్ఛిదం అనే దానికి యాడ్ అయిందనమాట. సో ఇది కూడా సంస్కృతంలో ఒక కాన్సెప్టే. రూట్ వర్డ్స్ ఇప్పుడు రామ లక్ష్మణులు అంటే రాముడు లక్ష్మణుడు అంటున్నాం కదా మనం, రామ లక్ష్మణులు అంటున్నాం. సో రామ అనేది మూల పదం ఉంటుంది, లక్ష్మణుడు చివరిలో వచ్చిన పదానికే విభక్తి వస్తుంది అనమాట. ఇక్కడ గజచ్ఛిద అనేది రూట్ వర్డ్ అయిపోతుంది, అంధకచ్ఛిదం అనే దానికి విభక్తి పడుతుంది అనమాట ద్వితీయ విభక్తిలో. అందుకని గజచ్ఛిద అనేది రూట్ వర్డ్. సో అంటే ఏంటి? గజ, ఏనుగుని ఛేదించువాడిని. మనం అంతకుముందు శ్లోకాల్లో చూసామన్నమాట గజాసురుడిని సంహరించే విధానం. మనకి కాశీలో కూడా ఉందనుకుంటాండి, అంటే ఇప్పుడు కాదు, అక్కడ నేను చెప్పడం మర్చిపోయాను మీకు. శ్లోకంలో కృత్తి వాసేశ్వరుడు అని చెప్పేసి ఒక లింగం ఉంది, మరి ఇప్పుడు అదా ఇదొక తెలియదు కానీ. సో ఈయన చర్మాన్ని ధరించి ఈయన శరీరాన్ని లింగంగా చేస్తాడనమాట, పవిత్రమైన లింగంగా చేసేస్తాడు శివుడు. సో అది కాశీలో ఉన్నది. అప్పట్లో పురాణం ప్రకారం కాశీలో కృత్తివాసేశ్వరుడిగా ప్రసిద్ధి అనమాట ఆ లింగం అనేది. మరి అది ఇప్పుడు ఉందా లేకపోతే ఏమైందో తెలియదండి. బట్ కృత్తివాసేశ్వర లింగం అని కూడా ఐ థింక్ ఏదో ఆలయంలో ఉన్నట్లుంది కాశీలో ఇప్పటికి కూడా. మరి ఇది అది ఒకటేనా అనేది తెలియదు. ఇది ఐ థింక్ 6వ శ్లోకంలో వచ్చింది అనుకుంటే, నేను అక్కడ చెప్పడం మర్చిపోయినట్లున్నాను ఇది. సో కృత్తివాసేశ్వర అని చెప్పేసి అంటారు అనమాట. ఎందుకంటే కృత్తి చర్మము, వాసము ఇళ్ళు ఈశ్వరుడు. సో చర్మముని వాసముగా చేసుకున్న, ఇంటిగా చేసుకున్న ఈశ్వరుడు అనమాట. అంటే చర్మాన్ని ధరించాడు, అందుకని కృత్తివాసేశ్వరుడు అని చెప్పేసి అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ చర్మం? అంటే గజం నుంచి వచ్చింది అనమాట. సో గజచ్ఛిద అంటే ఏనుగుని చంపినవాడు అని చెప్పేసి ఇది మీనింగ్ అనమాట. ఎక్కడొస్తుంది అనేది మీకు రెఫరెన్స్ ఇస్తాను. సో
ఇది ఒకటి. నెక్స్ట్ అంధకచ్ఛేదం. అంధక అంటే అంధకాసురుణ్ణి ఛేదించువాడిని. ఇది కూడా పురాణంలో ఉంటుందండి, శివపురాణంలో. ఇదన్నీ అసురుల్ని ఛేదిస్తే నెక్స్ట్ ఇంతలో ఒకటి చెప్తాను మీకు. ఇక్కడ శివపురాణంలో రుద్ర సంహితలోనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఖండముల్లో ఉంటాయి. మీకు ఇక్కడ ఎదురుగా ఇచ్చాను. ముందుగా స్మరచ్ఛేదం అనేది ఇందాక చెప్పినట్టు 19వ అధ్యాయంలో ఉంటుంది పార్వతీ ఖండములో. పురచ్ఛేదం అనేది యుద్ధఖండములో 10వ అధ్యాయంలో ఉంటుంది. నెక్స్ట్ మకచ్ఛేదం అంటే యజ్ఞాన్ని డిస్ట్రాయ్ చేసేది సతీఖండములో 37వ అధ్యాయంలో ఉంటుంది. ఏనుగుని డిస్ట్రాయ్ చేసేది, గజాసురుణ్ణి డిస్ట్రాయ్ చేసేది యుద్ధఖండములో 57వ అధ్యాయంలో ఉంటుంది. అంధకాసురుణ్ణి నశింపజేసేది యుద్ధఖండములోనే 46వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఇది ఆ రెఫరెన్స్లు. నాకు అంధకచ్ఛేదం అనే దానికి దొరకలేదు, సో అందుకని అది ఇక్కడ నేను పెట్టలేదు. ఎవరన్నా తెలిస్తే చెప్పగలరు ఎక్కడ ఉంటుంది స్టోరీ అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇది తీసేసి అంతకత్ ఛేదం. అంతక అనేది యముడికి పేరు. అంతము చేసేవాడు, అంతకుడు, మృత్యువుకు కూడా పేరు అన్నమాట. సో అంతకచ్ఛేదం అంటే మృత్యువును ఛేదించువాడు, లేకపోతే యముడిని ఛేదించువాడు, మరణాన్ని ఛేదించువాడు, మరణాన్ని ఓడించువాడు, మరణాన్ని గెలిచినవాడు, మరణం లేకుండా చేయువాడు. ఇన్ని రకాలుగా మీరు చెప్పుకోవచ్చు ఎట్లా అనుకున్నా. ఈ ఒక్క పేరుకి మీనింగ్ అనమాట. నాకైతే ఇది పురాణిక రిఫరెన్స్ దొరకలేదు నేను పెట్టడానికి. సో మీనింగ్ అయితే ఇదండి. మృత్యువుని జయించిన వాడు అంటారు శివుడు, మృత్యువుని జయించేలా చేయువాడని కూడా అంటారు. సో మోక్షం కానీ ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్లోకి వస్తాయి అన్నమాట. ఆ ప్రకారంగా అంతకత్ ఛేదం. ఇట్లా మీరు రామాయణం ఐ థింక్ తర్వాత 6వ గ్రంథం ఏదంటే యుద్ధకాండ తర్వాత ఒక కరెక్ట్గా తట్టడం లేదు. ఉత్తర రామాయణంలో రావణుడు యముడితోటి యుద్ధం చేస్తాడు. యముడు చంపేయబోతుంటే బ్రహ్మదేవుడు వచ్చి ఆపుతాడు, నేను వరం ఇచ్చాను నువ్వేం చెయ్యొద్దని చెప్పేసి. సో ఆ ఇష్యూ తీసుకుంటే ఈయన యముడిని గెలవలేదు, అట్లాగే ఓడించలేదు. బట్ ఇక్కడ శివుడు మాత్రం గెలిచాడని మార్కండేయ పురాణంలో కూడా ఉందనుకుంటా దీనికి సంబంధించి. సో ప్రస్తుతానికైతే ఇంతవరకు ఈ లెక్కన తంబజే అనే దానికి మొత్తం మీద ఒక 8 రకాల లక్షణాలు చెప్తున్నాడండి. చెప్పేసి తర్వాత అతన్ని భజిస్తున్నాను అంటున్నాడు. ఇదే మనకి తర్వాత ఐటమ్స్ అన్నీ కూడా 10వ శ్లోకంలో రిపీట్ అవుతాయి. సో ఆంతకం అని చెప్పేసి వచ్చేది. ఇక్కడ ఛేదం అని వచ్చేది, అక్కడ ఆంతకం అని చెప్పేసి వచ్చేది. ఇక్కడ అంతకుడు అని ఎట్లయితే ఉందో యముడిని, అట్లాగే వీళ్ళందరినీ అంతము చేయువాడు అని చెప్పేసి, ఛేదము అంటే ఛేదించువాడు అని ఇక్కడ చెప్తే అంతము చేయువాడు అని చెప్పేసి 10వ శ్లోకంలో చెప్తారనమాట. అది మనం అక్కడ చూద్దాము. సో ఇదండి 9వ శ్లోకానికి అర్థం. ఇది శ్రీ రావణకృత శివతాండవ స్తోత్రే సప్తమశ్చ అష్టమశ్చ నవమ శ్లోకా. ఇవి శ్రీ రావణకృత శివతాండవ స్తోత్రమునందలి 7వ, 8వ, 9వ శ్లోకములు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, హిట్ ద లైక్ బటన్, షేర్ చేయండి వీడియోని. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 9 చూసామండి, ఇంకా మనకి 6 ఉన్నాయి శ్లోకాలు కంప్లీట్ అవ్వాల్సినవి. సో వీటిని కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మనకి రాబోయేది 10వ శ్లోకం అన్నమాట. అఖర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. సో బ్రహ్మాండమైన శ్లోకాలు అనమాట. తర్వాత మళ్ళీ ఇంకోటి రాబోతుంది, జయత్వదభ్ర విభ్రమద్భుజంగమశ్వసద్ అని చెప్పేసి ఆద్యంతము అద్భుతమైన శివతాండవ స్తోత్రం 4వ భాగములో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. హర హర మహాదేవ. స్వస్తి.